ఈ వీడియోని పూర్తిగా చూడండి. ప్రభుత్వ కార్యాలయాల్లో సామాన్య మానవుడికి జరుగుతున్న అన్యాయం. కదిరి గాండ్లపెంట ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చొని తీరిగ్గా మొబైల్ ఫోన్లో బిజీ. ప్రజలకు ఆ రెస్పాన్స్ ఏంటి? బాధ్యత గల ఉద్యోగి స్థానంలో ఉండి ఇంత నిర్లక్ష్యం ఏంటి? రిజెక్ట్ అయిపోయింది. లాస్ట్ టైం పోయినా రిజెక్ట్ అయిపోయింది. దేనికి చేస్తాను నేను చేయను అంటున్నా. అదే దేనికి సార్ అని చెప్తాను. నేను కూడా నీ ఇష్టమే కాదు, నా ఇష్టం అదే. నువ్వు నాకు తెలీదు. ఎందుకు తెలియదు? అర్థమైందా? మేమెందుకు తెలుసు? తెలిసిన వాళ్ళు మాత్రమే అది చేయాల్సిందే. నువ్వు నాకు తెలీదు. మాది మలమీదపల్లి పాటు. నాకు తెలియదు. నువ్వు అది అడ్రస్ పెడుతున్నాం కదా, అడ్రస్ పెడుతున్నాం కదా. ఆయనకి తెలుగు అర్థమవుతుంది. నాకు తెలుగు అర్థమవుతుంది సార్. మీరు ఎందుకు పెట్టరు? నేను పెట్టను. దేనికి పెట్టను? దేనికంటే ఏమి నీ ఇష్టమా? మీ ఇష్టం. బయట పోను సార్. యు ఆర్ ద పబ్లిక్. ఐ కెన్ ఆల్సో స్కౌట్. ఓకే, యు ఆర్ ద పబ్లిక్ సర్వెంట్. ఓ బయట పో. నేను బయట పోతాను. మీరు ఎందుకు పెట్టరు? రీజన్ చెప్పండి. ఇలాంటి వారికి ప్రభుత్వాలు ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నాయి? నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ఇలాంటి ఎంఆర్ఓలను ఏమి చేయాలి? ఇంత దురుసుతనంగా వ్యవహరిస్తున్న ఈ ఎంఆర్ఓ రాజకీయ నాయకుల ముందు ఇలానే మాట్లాడగలడా? కలెక్టర్ ముందు ఇలానే మాట్లాడగలడా? ముఖ్యమంత్రి ముందు ఇలానే మాట్లాడగలడా? దాని సంతకం పెట్టడానికి మా ఇష్టం చెప్పుకోవాలా? మీరు మా ఇష్టం చెప్పుకోవాలా? నేను మీకు దగ్గర రాజు చేసి మీకు తెలియదు అంటే నేను మీకు తెలియదు. దగ్గర నుంచి వస్తాను, మీకు తెలియదు. నాకు మీటింగ్ ఉంది, పంపించు. నేనేం నేను బయట పోతాను. ఇప్పుడు ఆల్రెడీ మీకు నేను బయట పోతాను. అది నేను సంతకం పెట్టాల్సిన అవసరం లేదు. నీకు మా ఇష్టం చెప్పుకోవాలంటే బాబు చెప్పింది విను. నేను పెట్టను అని చెప్పినానని నీ ఇష్టం చెప్పుకో. నా ఇష్టం చెప్పుకో. ఓకే, చెప్పండి. ఓకే.